వెల్కమ్ అవర్ ఛానల్. దేవుడికి టెంకాయ కొడుతూ ఉంటాం కదా, ఇలా పచ్చి కొబ్బరి మిగులుతూ ఉంటుంది. మనం గిన పచ్చి కొబ్బరిని అలాగే ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇలా వేస్ట్ కాకుండా పచ్చి కొబ్బరితో హల్వా గిన ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా పచ్చి కొబ్బరిని ముక్కలుగా చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరికి హాఫ్ కప్పు బెల్లం క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. ఎన్ని కప్పులు పచ్చి కొబ్బరి ఉంటే అన్ని హాఫ్ కప్పులు బెల్లం తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒక ప్యాన్లో నెయ్యి వేసి ఈ పచ్చి కొబ్బరిని మొత్తం వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. హైలో పెట్టినట్లయితే కొబ్బరి మాడిపోయే అవకాశం ఉంటుంది, టేస్ట్ కూడా బాగుండదు. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా పచ్చి కొబ్బరిని వేయించుకోవాలి. ఇంతలో మరోవైపు కూడా పెనం పెట్టుకొని బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మనం కొలత పెట్టి తీసుకున్న బెల్లాన్ని తగినంత వాటర్ పోసుకొని పాకం తయారు చేసుకోవాలన్నమాట. పాకం అనేది చిక్కగా ఉండాలి. ఇలా చిక్కగా ఉన్నట్లయితే హల్వా కూడా చాలా బాగా వస్తుందన్నమాట. మరోవైపు కొబ్బరి కూడా వేగినట్లయితే ఈ బెల్లం పాకం చిక్కబడిన తర్వాత ఆ వేయించుకున్న కొబ్బరిని ఈ పాకంలో వేయాలన్నమాట. ఈ విధంగా బుడగలు వస్తూ మొత్తం బెల్లం అంతా కరిగిపోవాలి. ఈ విధంగా పాకం చిక్కబడిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న కొబ్బరిని ఆ బెల్లం పాకంలో వేసుకొని బాగా కలబెట్టుకొని కొబ్బరి దగ్గర పడేంత వరకు, అంటే రెండు బెల్లం పాకము కొబ్బరి రెండు మిక్స్ అయ్యేంత వరకు నిదానంగా వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా వేయించుకొని, అంటే మొత్తం దాంట్లో ఉన్న తేమ మొత్తం ఏం లేకుండా ఇట్లా దగ్గరగా హల్వా లాగా వేయించిన తర్వాత లాస్ట్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల హల్వా రుచి మరింత పెరుగుతుందన్నమాట. ఈ విధంగా హల్వా లాగానే కాకుండా కొబ్బరి ఉండలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్